ఒకానొక పల్లెటూరులో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక బలమైన, అందమైన గుర్రం ఉంది. రామయ్య ఆ గుర్రాన్ని తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. పొలం పనుల్లో సాయం చేయడమే కాకుండా ఊరిలో ఎక్కడైనా వెళ్ళాలన్నా ఆ గుర్రమే అతనికి తోడుగా ఉండేది. ఆ గుర్రం కూడా తన యజమాని చాలా ఇష్టపడేది. రామయ్య దగ్గర లేనప్పుడు అది చాలా దిగులుగా ఉండేది. ఒకరోజు రామయ్య తన పొలంలో దుక్కి దున్నుతుండగా గుర్రం కాలు ఒక పెద్ద రాయి తాకి దాని కాలుకు తీవ్రమైన గాయమైంది. రామయ్య వెంటనే పని ఆపి ఆ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. వైద్యుని పిలిచి చికిత్స చేయించాడు. వైద్యుడు కొన్ని రోజులు గుర్రాన్ని విశ్రాంతి అవసరమని చెప్పాడు. రామయ్యకు చాలా బాధగా అనిపించింది. తన గుర్రం లేకుండా పొలం పనులు ఎలా చేయాలని అతను దిగులు చెందాడు. అయినా తన గుర్రం ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని అతను అనుకున్నాడు. అతను స్వయంగా పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు. అది చాలా కష్టంగా ఉండేది. కానీ తన గుర్రం త్వరగా కోలుకోవాలని అతను శ్రమించాడు. రోజులు గడుస్తున్నాయి. గుర్రం కాలు నెమ్మదిగా నయం కావడం మొదలైంది. రామయ్య ప్రతిరోజు దానికి శుభ్రం చేసేవాడు. దాని గాయం శుభ్రం చేసే ముందు చేసేవాడు. తన చేతులతో దానికి గడ్డి తినిపించేవాడు. గుర్రం కూడా తన యజమాని ప్రేమను చూసి త్వరగా కోలుకుంది. కొన్ని వారాల తర్వాత గుర్రం మళ్ళీ నడవగలిగేది స్థితికి వచ్చింది. రామయ్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అతను తన గుర్రాన్ని ప్రేమగా నిమిరాడు. ఆ రోజు సాయంత్రం రామయ్యకు గుర్రాన్ని తీసుకొని ఊరి బయటకు వెళ్ళాడు. స్వచ్ఛమైన గాలిలో గుర్రం పరిగెత్తుతుంటే అతనికి చాలా ఆనందంగా అనిపించింది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక పట్టణం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతను రామయ్య గుర్రాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఇంత అందమైన, ఇంత బలమైన గుర్రాన్ని అతను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. అతను రామయ్యకు చాలా డబ్బులు ఇచ్చి ఆ గుర్రాన్ని తనకు అమ్మమని అడిగాడు. ఆ మాటలకు రామయ్య వినగానే గుండె పగిలినంత పడింది. తన ప్రాణంగా చూసుకున్న గుర్రాన్ని ఎలా అమ్మగలడు? డబ్బు ఎంతో ముఖ్యమైనది అయినా తన గుర్రం ముందు అది ఏమీ కాదని అతను భావించాడు. అతను వర్తకుడికి తన గుర్రాన్ని అమ్మడానికి నిరాకరించాడు. వర్తకుడు చాలా ప్రయత్నించాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎక్కువ డబ్బులు ఇస్తానన్న ఆశ చూపాడు. కానీ రామయ్య తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అతను వర్తకుడితో ఖచ్చితంగా చెప్పాడు, ఈ గుర్రం నా కుటుంబం సభ్యులు లాంటిది. డబ్బు కోసం నేను దాన్ని ఎప్పటికీ అమ్మను. అర్థమైందా అని వర్తకుడితో కరాఖండిగా మాట్లాడడం మొదలుపెట్టాడు రామయ్య. అది చూసి వర్తకుడు చాలా ఆశ్చర్యపోయాడు. వర్తకుడు రామయ్య ప్రేమను, అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి యజమాని కలిగి ఉన్నందుకు ఆ గుర్రం నిజంగా అదృష్టవంతుడని అతను అనుకున్నాడు. అతను రామయ్యతో వాదించడం మానేసి నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య తన గుర్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దాని నుదుటిపై ప్రేమగా ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఆ గుర్రం కూడా తన యజమాని ప్రేమను అర్థం చేసుకున్నట్టుగా అతని చేతిని తాకింది. ఆ రోజు రామయ్యకు అర్థమైంది. తన గుర్రం యొక్క విలువ మరింతగా తెలిసింది. డబ్బు కంటే బంధాలు, ప్రేమ ఎంతో గొప్పవని అతను గ్రహించాడు. అప్పటి నుండి రామయ్య తన గుర్రాన్ని మరింత ప్రేమగా చూసుకునేవాడు. వారిద్దరూ ఎల్లప్పుడూ కలిసి ఆనందంగా జీవించేవారు. ఆ ఊరిలో వారిద్దరి స్నేహం ఒక గొప్ప కథగా చెప్పుకునేవారు. గుర్రం యొక్క విధేయత మరియు రామయ్య యొక్క ప్రేమ తరతరాలకు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే, డబ్బు ఒకటి ఉంటే చాలు, బంధాలు చాలా విలువైనవి. నిజమైన స్నేహం మరియు ప్రేమ ఎప్పటికీ కొనసాగుతాయి. మనకి ఇష్టమైన వారిని, మనకు సాయం చేసిన వారి ఎప్పుడు మర్చిపోవద్దు. అది అలా చేసామంటే మనం ఆ తప్పును ఎప్పటికీ అనుభవిస్తుంటే ఉంటాం. ఎప్పుడు ప్రేమగా చూసుకోవడమే కాకుండా
మనకు వారికి ఇచ్చే ఒక గొప్ప బహుమతి లాంటిది. రామయ్య తన గుర్రం పట్ల చూపిన ప్రేమ, బాధ్యత మనందరికీ ఆదర్శంగా చేసుకోవచ్చు. మూగజీవుల పట్ల కూడా మనం దయతో, ప్రేమతో ఉండాలని ఈ కథ మనకు చెబుతుంది. గుర్రం పట్ల రామయ్యకున్న మంచి కథను చూసి మనందరం నేర్చుకోవాలని కోరుతున్నాం. వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.